కృంగదీసి నీ దుఃఖంతో నిన్ను నడిపింప చేస్తున్నాడా? సో వీటన్నిటి నుంచి దేవుడు విడుదల కలిగించడానికి సిద్ధమై ఉంటాడు. సో అటువంటి విడుదల కలిగించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం కనుక, సో డెలివరెన్స్ అనగానే మొట్టమొదటిగా ఏంటంటే బాండేజెస్. సో బాండేజెస్ అంటే నువ్వు దేని నిమిత్తం, అంటే ఏ శ్రమ గుండా అయితే వెళ్తున్నావో, ఏ అపవాది గుండా అయితే నువ్వు అపవాది గుండా వెళ్తున్నావో, కొన్ని ఆటంకాలు, కొన్ని బంధకాలు నువ్వు తీసుకెళ్తున్నప్పుడు వాటిని దేవుడు సంపూర్ణంగా విడుదల కలిగిస్తాడు అంట. ఆ బాండేజెస్ గురించి కానీ, బాండేజెస్ కానీ, డేంజర్ థింగ్స్ కానీ, లేదా ఈవిల్ కానీ, వీటన్నిటి నుంచి దేవుడు మనకు విడుదల కలిగించడానికి సిద్ధమై ఉన్నాడు. సో ఈ విడుదల కలిగించే దేవుడిని మనం ఆరాధిస్తున్నాము, ఆయన నామాన్ని గణపరుచుకుంటున్నాం, ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాం. కొన్ని విషయాలు చూద్దాం. మనము దేవుడి దగ్గర నుంచి విడుదల కలగాలి. మొట్టమొదటిగా చాలా మందికి ఒక డౌట్ ఉంటది, అరే నాకు ఈ అపవాదం మాటి మాటికి ఇబ్బంది పెడుతుంది, లేదా ఈ శత్రువు నన్ను మాటి మాటికి కుంగదీస్తున్నది, లేదంటే నన్ను ఎవరు డెలివరీ చేస్తారు, నేను ఎక్కడికి వెళ్తే బాగుంటది, ఎవరైనా నాకు సహాయం చేస్తే బాగుండు అని నానా రకాలుగా మనం వెతుకుతూ ఉంటాం అంట. అంటే యోగంలో మనం సర్చ్ చేస్తూ ఉంటాం, అరే ఈ బంధకాలను తెగిపోయి బ్రేక్ త్రూ కలగాలి నాకు అని వెతుకుతూ ఉంటాం. కొన్ని చూద్దాం ఒక మాట, మనకు దేవుడు ఎలా అద్భుతం చేస్తాడు. ఎక్సోడస్ నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 6వ వచనం. ఎక్సోడస్ 6th chapter 6th verse చదువుతున్నాం. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, యెహోవా నేనే యెహోవాను, నేను యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద మిమ్ములను వెలుపలికి రప్పించి వారి దాసత్వముల నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజగా చేర్చుకొని మీకు దేవుడై ఉండును. రైట్. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేను యెహోవాను, నేను ఐగుప్తులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి. ఐగుప్తులు పోయి అంటే ఏం చేస్తున్నారంటే, పోయి బరువుల నుంచి మిమ్మల్ని వెలుపలికి రప్పించి అంటే ఒక బాండేజెస్, ఒక భారము, ఒక దాసత్వము, లేదా లిమిట్ ఇంతే అని అక్కడ వరకు ఆలోచించి నువ్వు దాసత్వంలోకి వెళ్ళిపోయావు. అంటే నా చుట్టుపక్కల సామర్థ్యం ఇంతే ఉంది, నా ఫ్రెండ్స్ అంతా ఇలాగనే ఉన్నారు, నా బంధువులంతా ఇక్కడ వరకే స్ట్రగుల్ అయిపోయి ఇక్కడ వరకు సెటిల్ అయ్యారు అని మనమే లిమిట్ పెట్టుకుంటామంట కొన్ని విషయాలు. కానీ ఆయన మాత్రం ఏమంటున్నాడంటే, ఆ దాసత్వం నుండి నేను మిమ్మల్ని విడిపించి. సో దేవుడు ఏం చేయబోతున్నాడు, ఆ లిమిటేషన్ ని కొట్టివేసి నేను నిన్ను ఆ బరువు ఏదైతే ఐగుప్తులు నిన్ను బరువు మోస్తున్నారో ఆ బరువు నుంచి నేను విడుదల కలిగించింది. మీరు నా ప్రజలై ఉన్నారు, నేను దేవుడనై ఉన్నానని దేవుడు మనకు చెప్తున్నాడంట. హల్లెలూయా. సో ఈ రోజు ఏంటంటే, మనల్ని బాధించే ఏ శత్రువు అయినా సరే, ఎటువంటి ఆటంకం ఉన్నా దేవుడు దాని నుంచి మనల్ని వస్తారు. ప్రతి అంటే నీ కన్నీరు, నీ దుఃఖము, నీ లోన్లీనెస్, లేదా నీ అంటే కొంతమందికి డబ్బులు బట్టి ఉంటుంది, నా డబ్బు ఇక్కడికే ఉంటుంది, ఇంతే ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యం ఉంటుంది, కొంతమందికి ఇంట్లో టార్చర్ ఉంటుంది, కొంతమందికి బాస్ టార్చర్ ఉంటుంది. అంటే మోడ్ బాండేజెస్, అంటే కొన్ని బాండేజెస్ మనం ఏ బరువు అయితే మోస్తున్నామో, ఎటువంటి నీ ఉదయానికి సమాధానం లేకుండా చేస్తున్న దుష్టుడైతే ఉన్నాడో దాన్ని దేవుడు సంపూర్ణంగా ఈరోజు కొట్టివేయబోతున్నాడు. హల్లెలూయా. అంటే నువ్వు ఏ బరువు కింద ఉన్నావో ఆ బరువు నుంచి, అంటే ఆ బరువుని సంపూర్ణంగా దేవుడు విడుదల కలిగించే సిద్ధమై ఉన్నాడు. సో దట్ బాండేజ్ ఇస్ గోయింగ్ టు బి డెలివర్. అంటే దేవుడు ఆ కాడిని విరగొట్టబోతున్నాడు. సో ఆ కృపణించడానికి ఏమంటున్నాడు, ఇది ఎవరి వల్ల అవుతుంది? మనం ఫాస్టింగ్ ఉంటాం, దేవుడిని నైట్ సాక్రిఫైస్ చేస్తాం, దేవుడికి మొర పెడతాం, ప్రభువా నేను సాక్రిఫైస్ చేశానయ్యా, నేను మొర పెడుతున్నానయ్యా, నేను మీ హస్తాల కింద ఉన్నాను ప్రభువా, నాకు ఇది చెయ్యి ప్రభువా అని దేవుడికి మనం ఏం చేస్తాం? మొర పెడతాము, అడుగుతాము, దేవుడికి విజ్ఞాపన చేస్తాం. అయినా స్టిల్ ఆ బరువు తగ్గట్లేదు, అయినా ఆ కార్యాలు తెలిగిపోవట్లేదు. అంటే దాని నుంచి విడుదల కలగాలంటే ఏంటిది అంటే, నీ దేవుడిని యెహోవా నీకు విడుదల కలిగించును. సో ఈ విడుదల కలగాలంటే 3 విషయాలు చెప్తానండి. దేవుడి దగ్గర నుంచి సెల్ఫ్ డెలివరెన్స్ మనకు కావాలి. సెల్ఫ్ డెలివరెన్స్ అంటే ఏంటిది? నువ్వు మోస్తున్న భారము నీ ఎదుట నుంచి వెళ్ళిపోవాలి.
నువ్వు పడుతున్న కష్టము లేదా నిన్ను దాస్తత్వంలోకి అపవాదు నిన్ను మాటి మాటికి దిగజారి కింది స్థితిలోకి తీసుకెళ్తున్నదా, లేదా నిన్ను ఎదగకుండా నేను సంపద స్థితిలోకి రాకుండా మహిమకరంగా నిన్ను దేవుడి చిత్తాన్ని నెరవేర్చకుండా ఏ దుష్టైతే అలా చేసి కింది తీసుకెళ్తుందో వీటి నుంచి విడుదల కలగాలి అంటే మాస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. అభిషేకం నీ కాలు మీద కొడుతుంది. ఆటంకం వచ్చే దుష్టుని దేవుడు సమాధాన పరుస్తారు. అయినా మరలా ఒక 1 month తర్వాత మరలా అదే కాడికి వస్తున్నామా, అదే ప్రెషర్ మెంటల్ టెన్షన్ కూడా మనం వెళ్తున్నామా? వీటన్నిటి నుంచి విడుదల కలగాలి. సెల్ఫ్ డిలివరెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ప్రతి మనిషికి సెల్ఫ్ ప్రేయర్ ఎలా ఉంటుందో నీవు పోస్తున్న కాడిని నువ్వు విరగొట్టడానికి నీకు ఆ అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఆ అధికారంలో అనుగ్రహించినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఆ డిలివరెన్స్ ఏదైనా సరే, ఈవిలే కానీ, బాండేజెస్ కానీ, డేంజర్ థింగ్స్ కానీ, రిస్కులు కానీ, లేదంటే నువ్వు మోస్తున్న బంధకాలు కానీ, మోటల్ సిచ్యువేషన్, ఎటువంటి సామర్థ్యమైన మనకు మనం విడుదల కలిగించాలంటే మొట్టమొదటి చూద్దాం. కొన్ని 3 విషయాలు చెప్తానండి. మొదటిగా దేవునికి హంబుల్ గా అంటే హంబుల్ యువర్ సెల్ఫ్ అని ఉంటుంది. మనము తగ్గించుకొని దేవుడికి మొరపెట్టాలంట. మొదటిగా ఏంటంట, తగ్గించుకొని దేవుడికి మొరపెట్టాలి. నిన్ను నీవు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, విజ్ఞాపన చేస్తావో దేవుడికి, అప్పుడు నిన్ను తగ్గించుకున్నప్పుడు రెండవదిగా ఏంటంటే, ఇప్పుడు యేసయ్య ఆయన మాటకి ఏదైనా లోబడుతుంది. ఆయన గర్తిస్తే ఏదైనా జరుగుతుంది. ఆయన చేతులు ఎత్తితే స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. సృష్టి మొత్తం ఆయన మాటకి లోబడుతూ ఉంటారు. అపవాదం నాశనం అవుతుంది. అయినను ఆయన ఏం చేస్తాడు? శోధించినాడు, మనుషులు నిందల పాలు చేస్తున్నాడు, అతన్ని హింసించడానికి వచ్చినాడు, గమ్మున తగ్గించుకొని ఉంటాడు. ఎందుకు అంటే ఆయన ఈ లోకాన్ని విడుదల కలిగించడానికి వచ్చాడు కదా. ఈ లోకాన్ని డెలివర్ చేయాలి. దేని బట్టి? పాపం నుండి, శాపం నుండి, మోస్తున్న భారం నుండి, నా ప్రజల్లో ఉన్న చీకట్లో నుండి, వీటన్నిటి నుంచి విడుదల కలగాలంటే నేను మొదట ఏమవ్వాలి? దీనుడిగా నేను సరెండర్ అవ్వాలి. అంటే హంబుల్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు తగ్గించుకోవాలి. దేవుని దగ్గర మన హృదయం ఎంత వరకు తగ్గించుకొని ఉంటామో, మనం ఆయన మీద ఎంత ఆధారపడుతూ ఉంటామో, ఆయన నీకు శక్తికి మించని అద్భుతాలు నీకు విడుదల కలిగిస్తారు. మన ఒబీడియంటే నేను విడుదల కలిగించినప్పుడు అర్హతను తీసుకొస్తాడు. నా దేవుడు 10 సంవత్సరాల నుంచి తెలుసు, 50 సంవత్సరాల నుంచి తెలుసు, నేను చిన్నప్పటి నుంచి దేవుడు చూస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకటి చెప్తున్నాడు, చిన్న ఉన్నప్పుడు నవీన్ భలే సండే స్కూల్కి వెళ్ళే వాడిని, భలే మాటలు వాడిని, నాకు 8 వయసులో వచ్చాయో సండే స్కూల్లో. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే దేవుడా ప్రేయరా అని అంటున్నాడు పిల్లోడు. నువ్వు భలే నమ్మకం, నువ్వు భలే మాస్టర్ అయిపోయావు అన్నాడు అనుకున్నా. అయితే వాళ్ళకి అమ్మకం వాళ్ళకి మాస్టర్ అయిపోయావు. నేను చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు, నాకు సండే స్కూల్ తెలుసు, నా గిఫ్ట్లు వాళ్ళ ఇంట్లో సెల్ఫ్లు అన్నీ నిండిపోయాడు. గిఫ్ట్లు అంతా పెంచుకునేవాడు. అబ్బా వాడు ఎంత పెద్దవాడైతున్నావు అని. ఇప్పుడు వాడు జాబ్ లేదు, దేవుడు లేడు, ఏం లేదు, అన్ని అలవాట్లు అయిపోయాను అంటున్నాడు. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? అంటే నీకు ఏమొచ్చిందని అంటున్నాడు. అంటే సీజన్ అంటే థింగ్స్ ఒక సమయము సెల్ఫ్ డిఫరెన్స్ లేకపోతే దేవుడే లేదని భారం వెళ్ళిపోతుంది. వాడిని కూర్చోబెట్టి వాడికి భోజనం చేపించి హోటల్ తీసుకెళ్లిపోయి దేవుడి గురించి మాట్లాడి ఒక 2-3 గంటలు కౌన్సిలింగ్ తీసుకున్నాను. ఒరే బాబు నువ్వు అంటే సీరియస్ థింగ్స్ అంటే ఒక మనిషికి సెల్ఫ్ డిఫరెన్స్ లేకపోతే ఏది నా మీద అంటే ఏది నా వల్ల కాదు, నేను చేయలేను, నా భారం ఇంతే, నా లైఫ్ ఇంతే, ఇలానే కొనసాగుతుందని మనం డిసైడ్ అయిపోతాము అంట. కానీ ఆయన మాత్రం ఏమంటాడు? మొదలు నా దగ్గరికి రా అంటాడు. నువ్వు తగ్గించుకున్న ఎదుటికి రా. చూద్దాం, ఒక మాట చెప్తాను ఎక్కడ ఉంటుంది అనేది. 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుకుందాము. 2 Chronicles 7th chapter 13th verse నుంచి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదువుకుందాం. వాన కురియకుండా 2వ దినవృత్తాంతములు 2 Chronicles 7th chapter 13 to 15 చదవండి. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేవుడు ఏం చేశాడంట? వాన కురియకుండా ఆకాశమును మూసివేసినప్పుడే గాని దేశమును నాశనము చేయుటకు విడుదలకు సెలవిచ్చినప్పుడే గాని, విడుదలకు సెలవిచ్చిన అంటే దేవుడు కొన్ని ఆజ్ఞాపిస్తున్నాడు, కొన్ని పథకాలు పెడుతున్నాడు. వాన కురియకుండా దేశాన్ని నాశనం చేయడానికి విడుదలని పంపిస్తున్నాడంట. అప్పుడు ఏం చేస్తాడో చూద్దాం, చదవమ్మా. జనుల మీదికి
తెగులు రప్పించినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. వారి దేశం నేను ఏం చేస్తాను? స్వస్థపరచును. అంటే ఏమవుతుంది? దేవుడు ఐగుప్తులో ఉన్న భారము, ఇశ్రాయేలు ప్రజల కోసం భారాన్ని విడుదల కలిగించాడు. ఎలా విడుదల కలిగించాడు? వాళ్ళు దేవుడికి ఏం చేశారు? మొరపెట్టారు, కన్నీరు కార్చారు, దేవుడు విజ్ఞాపన చేశారు, వారి ప్రార్థన విని. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 3 విషయాలు మనం గమనిద్దాం. 4 విషయాలు ఉంటాయండి ఇక్కడ. ఏముంటదంటే మొట్టమొదటిగా ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము ఏం చేయాలంట? తగ్గించుకొని. అంటే ఏంటిది? హంబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎవరెవరు? నా కోసం మా నాన్న తగ్గించుకున్నాడు, నా కోసం మా అమ్మ తగ్గించుకుంది, నా కోసం మా పాస్టర్ గారు తగ్గించుకున్న ప్రేయర్ చేస్తున్నాడు. నో, సెల్ఫ్ డెలివరెన్స్ చాలా మంచి సబ్జెక్ట్ ఈరోజు. ఎందుకంటే చాలా మంది సఫర్ అవుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా నాకు నేను ఎలా ఉన్నానో కానీ నాకు రోజుకి ఒక 20 ఫోన్స్ వస్తున్నాయి. పిల్లలకి బ్లడ్ అంటే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని, ఐ ఫీవర్ 103, 104 అంటారు. మళ్ళీ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా స్క్రీన్ పైన వస్తున్నాయి అన్న. ఎప్పుడు చూడు నాకు ఇదే ఫోన్, ఒక రోజుకి ఒక 15-20 ఫోన్స్ వస్తున్నాయి నాకు. అన్న 103 తగ్గట్లేదు, హాస్పిటల్ అడ్మిట్ చేశారు, పిల్లోడు ఏడుస్తున్నాడు అన్న, ఇంత క్లాస్ పెట్టినా తగ్గట్లేదు. అంటే ఏమవుతుందంటే ఒక వైరస్ అనేది అంటే ఒక వైరస్ ఒక పిల్ల, ఇప్పుడు నువ్వు బాడీ బాగానే ఉంటున్నావు, నువ్వు పెద్దోడు, చిన్న పిల్లలు అటాక్ చేస్తుంది. ఆ వైరస్ నుంచి విడుదల కలగాలి, ఆ బంధకాలను తెరిచివేయాలంటే నీకు ప్రార్థన అంటే నీకు వాక్యం తెలిస్తే నువ్వు ప్రార్థన చేస్తావు. తెలియనప్పుడు ఏమవుతావు? భయపడి అయ్యో ఏంటిలో జరుగుతుందో, ఎలా అవుతుందో. కానీ మరణానికి అప్పగించదు దేవుడు. కానీ డెలివరెన్స్ కావాలంటే నీకు సెల్ఫ్ అనాయింటింగ్, సెల్ఫ్ నాలెడ్జ్ అనేది ఉండాలి వాక్యం మీద. సో ఇటువంటి కార్యం దేవుడు చేయడానికి సిద్ధమైనది. ఇప్పుడు నీకు ఏమవుతుంది? సెల్ఫ్ డెలివరెన్స్ కావాలంటే ఏమంటున్నాడు? నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని. అంటే ఏమని? మొట్టమొదటి ఏంటిది? తమ్ముడు తాము అంటే హంబుల్ అబౌట్ యువర్ సెల్ఫ్. దేవుడు నిన్ను ఏం చూస్తున్నాడు? నీకు జాబ్ ఇచ్చాను, నీకు క్వాలిఫికేషన్ ఇచ్చాను, నీకు గొప్పగా చేస్తున్నాను, ఇవన్నీ నిన్ను ఆశ్చర్యంగా చేస్తాడు దేవుడు. కానీ ఆయన హృదయానికి వచ్చేసరికి, ఆయన నీకు నిలువర వచ్చేసరికి ఇవన్నీ దేవుడు ఏం చేయమంటున్నాడు? నా మనసు నిలిపి అంటే నా మీద మనసు నిలిపి తగ్గించుకొని రా, మొరపెట్టి నా కోసం తగ్గించుకొని నా దగ్గరికి రా. అంటే తగ్గించుకొని దేవుడి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏం కలుగుతుందంట? రెండవది ఏమంటున్నాడు? ప్రార్థన చేసి నన్ను వెతికిన యెడల. అంటే ఎప్పుడైతే ప్రేయర్ అంటే మొదటిగా 3 days నుంచి మై స్పిరిట్ వాజ్ లెవెల్, నా లెవెల్ పెరిగిపోయింది. నాకు అసలు ఒక వ్యక్తిని చూసిన వెంటనే మొత్తం బయటనే చెప్తున్నారు దేవుడు. అసలు కొంతమందికి 10 చెప్పేసాను నేను. ఆ లెవెల్ అనేది ఆ లెవెల్ కి తీసుకెళ్లి ట్రైనింగ్ చేస్తున్నాడు. అప్పుడు నా స్పిరిట్ కి నేను ఆయన ఇచ్చిన అనాయింటింగ్ ఏమవ్వాలంటే హంబుల్ గా ఉంటాను. ఆ హంబుల్నెస్ అనేది నేర్పిస్తున్నాడు. ఆ నేర్పించిన కొలది ఏమవుతుందంటే ఇంకా దేవుడి ప్రేమ చూపిస్తాం, ఇంకా ఎదుటి చూపిస్తాం. సో అది సెకండ్ థింగ్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేసి వెతికిన యెడల. అంటే దేవుడి ఉద్దేశం ఏముంది? వాన కురియకుండా ఉన్నట్లు ఆ దేశానికి తెగులు రప్పించేసి నా జనులను ఆ దేశాన్ని నాశనం చేద్దామని దేవుడి ఉద్దేశం. అయితే అంటే ఒక బాండేజ్ అనేది ఆ దేశం మీదకి రాబోతుంది. దాని నుంచి మనం విడుదల కలగాలి. అది నుంచి మనకున్న సమస్యలు కానీ, మనకున్న ఆటంకం కానీ, లేదంటే తీర్చుకొని దేవుని వెతికిన యెడల, ప్రార్థన వెతికిన యెడల తగ్గించుకొని. యేసయ్య తగ్గించుకున్నాడు. ఎలా తగ్గించుకున్నాడు అంటే, యేసయ్యని ఏం చేస్తాడు? విశ్వాసంగా అద్భుతాలు చేస్తావా? ఇతనేంటి ఇంత గొప్పగా ఉన్నాడు, ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఏమనలేదు, ఆయన మాట తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఈ రోజు కూడా దేవుడు నిన్ను ఏం చేయమంటున్నాడు అంటే నీ సెల్ఫ్ డెలివరెన్స్. నువ్వు ఎవరికి చెప్పుకోలేకపోతున్నావు, ఎవరికి షేర్ చేయలేకపోతున్నావు, నువ్వే బాధపడుతున్నావు, నువ్వే దాన్ని పట్టుకొని మైండ్ లో పెట్టుకొని కుంగిపోయి ఉంటున్నావు. వాటన్నిటి నుంచి విడుదల కలగాలంటే మొదటిగా తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి వెతికిన యెడల. రెండవది ఏంటంటే ప్రేయర్. ఏవో శుభానికి వస్తుంది, సైన్యం వస్తుంది ముందు. ఏం చేస్తాడు?
వెతికాడు, ఆ సమస్య నుంచి విడుదల కలిగింది. సో ఒక డెలివరెన్స్ కావాలంటే మొట్టమొదటిగా నీకు కావాల్సింది ఏంటిది అంటే దేవుని దగ్గర తగ్గించుకుని ఉంటాను. నేను ఎందుకు తగ్గించుకుంటాను? నాకు చాలా మంది అంటారు, నువ్వు నమ్ముకున్నావు దేవుడు, నేను ఎప్పటి నుంచి తెలుసా చెప్తానంట, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, మా అయ్యా తెలుసా అంటే దేవుడికి మనం ఏం చేయాలంట? తగ్గించుకొని ఉండాలంట. హంబుల్ యువర్సెల్ఫ్, నువ్వే తగ్గించుకొని ఉండాలి. రెండవది ప్రార్థన చేసి వెతికినాడు. అక్కడ బాగుంటది ఒక మాట, ఏమంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గము విడిచినాయి కదా. అంటే ఏమంటున్నాడు? ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును, అంటే ఏమంటున్నాడు అంటే అక్కడ నన్ను వెతికిన అంటే సికింగ్ అంటూ మై ఫేస్, సబ్మిట్ టు మీ, సబ్మిట్ టు గాడ్. అంటే నన్ను వెతుకు, నా ఫేస్ ని, నా యొక్క గ్లోరీని, అంటే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఆత్మని ఏమంటున్నాడే వెతకమంటున్నాడు. ఎప్పుడైతే మనం వెతుకుతామో దేవుని ఆత్మని, ఇక ఏంటంటే మన సెల్ఫ్ డెలివరెన్స్ చాలా ఇంపార్టెంట్. నేను అప్పుడప్పుడు ప్రేయర్ చేస్తున్నాను. సో మనకు కూడా సెల్ఫ్ డెలివరెన్స్, మనల్ని బాధించే దుష్టుడు సంపూర్ణంగా విడుదల కలగాలంటే మన ప్రార్థన మొదటిగా దేవుని వెతకాలి. అంటే ఇలా పూర్ణ మనసుతోటి, పూర్ణ ఆత్మతో తగ్గించుకొని దేవుని వెతకాలి. రెండవదిగా ప్రార్థన చేయమంటాడు, ఆయన ప్రార్థన చేయమంటాడు. మూడవదిగా ఏంటంటే ఆయన నామమును కనపరచుకుంటూ మనం సబ్మిట్ అవ్వాలి. ప్రభువా, ఇది నా లైఫ్ కాదు, నీ చేతుల్లో పెడుతున్నాను, మీరు నాకు విడుదల కలగాలి, మీరు నాకు సామర్థ్యం ఇవ్వాలి, మీరు నాకు బలం ఇవ్వండి. సో నాలుగవది చెడు మార్గంను విడిచి నన్ను చెడు మార్గంను విడిచేయి కదా. చెడు మార్గం అంటే ఏంటిది? డోంట్ టర్న్ ఫర్ ద ఈవిల్, అంటే ఈవిల్ పవర్కి వెళ్ళకుండా, దుష్ట సాంగత్యంకు వెళ్ళకుండా, బలహీనతలకు వెళ్ళకుండా దేవుడి యొక్క మార్గం గుండా వెళ్ళినప్పుడు మనకు దేవుడు ఏం చేస్తాడంట? సంపూర్ణంగా చదవం, ఒకసారి చూద్దాం. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, నా పేరు పెట్టబడిన నా జనులు తమ తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వంతపరచుదును. హల్లెలూయా. ఏమంటాడంటే వారి పాపములు అంటే వారు ఏమంటాడు? వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును అంటే అంతకుముందు ఏం జరుగుతున్నది? ఆ దేశంలోకి తెగులు వాడరాకుండా ఆపాడు. ఎప్పుడైతే తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుని వెతికినప్పుడు వారి ప్రార్థన విని ఆ దేశంలో నేను స్వస్థపరచు, అంటే కంప్లీట్లీ డెలివరెన్స్ అవుతుంది. కంప్లీట్లీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ విడుదల కలిగింప చేస్తున్నాడు. సో ఈ రోజు కూడా ఈ సెల్ఫ్ అనాయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అభిషేకం తీసుకుంటాం, దేవుడి మీద ఆధారపడతాం, దేవుని వెతుకుతాం, ప్రభువా నా జీవితంలో ఈ అద్భుతం జరిగించు, నాకు ఈ కార్యం సఫలపరచు అని. సో ఎప్పుడైతే దేవుని మనం వెతుకుతా ఉంటామో ఈ పక్కని బాగా నొప్పి పెడుతుందండి. ఈ దవడది కదా, ఈ థ్రోట్ కదా, ఈ థ్రోట్ ఈ ఏరియాలో నీకు నొప్పి పెడుతూ ఉంది. సో ద లార్డ్ ఇస్ హీలింగ్. హల్లెలూయా. సో ఖచ్చితంగా చాలా మందికి సర్వీస్ అయిపోయినప్పుడు హీలింగ్ కలుగుతుంది, అద్భుతాలు జరుగుతాయి. సో సాక్ష్యాలతో వస్తారు, భయంకరమైన సాక్ష్యాలు వస్తాయి నెక్స్ట్ వీక్ నుంచి. అలా ఇది ఎక్కువగా నీకు నొప్పెడుతుంది, అది దేవుడు స్వస్థపరచకపోతుంది. హల్లెలూయా. శత్రు బలం అందరి మీద నీకు అధికారం ఇచ్చి ఈ లోకాన్ని అంటే ఏమన్నా అపవాన్ని హానికరము ఏ హాని జరగకుండా నీకు విడుదల కలిగింపచేస్తాను. ఏది నీకు ఎంత మాత్రము హాని చేయదు. సో ఈ లోకం అంటే ఏమవుతుందంటే ఇప్పుడు మనము దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? విడుదల కలిగించడానికి మొదట ఆయన దగ్గరికి రమ్మన్నాడు, ప్రార్థించమన్నాడు, ఆయన వెతకమన్నాడు, చెడు మార్గంలో విడిచి. చెడు మార్గం అంటే ఏంటిది? నిన్ను బాధించే దుష్టుల నుంచి నువ్వు దూరంగా ఉండు, జ్ఞానము కలిగి ఉండు, విశ్వాసము కలిగి ముందుకు సాగు అని దేవుడు నీకు బోధిస్తున్నాడు. నీకు స్వతంత్రం ఇచ్చిన దేవుడు నీకు బోధించినప్పుడు ఆ మాటకు విధేయత చూపించి మనం దేవుడికి ప్రార్థించినప్పుడు మనకు విడుదల కలిగింప చేస్తున్నాడు. సో అటువంటి విడుదల కలిగించిన దేవుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే మనం ఏదైతే మనం ఇబ్బంది కలిగిస్తుందో దాన్ని సంపూర్ణంగా దేవుడు విడుదల కలిగిస్తాడు. చూద్దాం, ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ ఉంటుందని. అదే నిర్గమ కాండము 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం.
ప్రభువా నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఉన్నాను, నాకు ఎందుకు ఈ బాధ వేస్తున్నాయి, నా వల్ల ఎందుకు ఇంత శ్రమ అవుతున్నది, నా కుటుంబం నా వల్ల సఫర్ అవుతున్నది అని నీకు నానా రకాలుగా ఉండదు. కానీ ఒక మాట ఉంటుంది కదా, నిర్గమకాండము ఎక్సోడస్ 1st చాప్టర్ 11th verse చదువుతున్నాం. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో ఏమన్నాడు? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా, అధికారులను దేవుడు ఏం చేశాడంటే వారి మీద నియమించాడంట. వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయు పీతోమును తామసేసను పట్టణములను కట్టిరి. వాళ్ళు ఏం చేశారంట? 2 పట్టణాలు 2 cities కి బిల్డ్ చేశారంట. వాళ్ళు ఏమి? పీతోము తామసేనను పట్టణమును వాళ్ళు ఏం చేశారు? కట్టారు. అంటే కొన్నిసార్లు దేవుడు వాళ్ళని ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఏమైనారు? భారం కలిగి ఉన్నారు. వాళ్ళ మీద అధికారం కూడా ఉంచాడంట. ఇంకా కఠినంగా వాళ్ళని శిక్షించు అని దేవుడు. సమ్ టైమ్స్ నువ్వు కొన్ని సిచ్యువేషన్ గుండా వెళ్తున్నావు, కొన్ని భారం గుండా వెళ్తున్నావు. దేవుడు నీకు అనుమతించాడు. కానీ ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు? 2 పట్టణాలు కట్టారు, 2 cities బిల్డ్ చేశారు. సో నువ్వు అనుకుంటావు, ప్రభువా ఈ భారం తీసయ్యా. ఆ భారంలోనే దేవుడు నీకు కొత్తది నీ ద్వారా ఏదో యువతను ఆరంభం చేయడం సిద్ధమై ఉంటాడు. ఒక కొత్త పట్టణం వాళ్ళు కట్టారంటే దేవుడు నిన్ను ఏం చేయబోతున్నాడు అన్నట్టు. మరి శ్రమ పెట్టినప్పుడు, వారి పట్టణాలు కట్టినప్పుడు నీ యొక్క మాట ద్వారా ఆయన రాజ్యం నిర్మించబడ్డ ఆ బంధకాల్లో ఉన్న వాళ్ళందరూ విడుదల కలిగి వాళ్ళు శ్రమ పడ్డారు. 2 పట్టణాలు కట్టబడ్డాయి. ఆ పట్టణాల్లో జనాలు నివసించారు, మేలు కలిగింది. కానీ ఇప్పుడు నువ్వు ఒక్కడికి శ్రమ అనుభవిస్తున్నావా? నీ కుటుంబం నీ ద్వారా ఆశీర్వదించబడతారు. నువ్వు ఒక్కడికి అంటే దేవుడి దగ్గర ప్రభువా మొరపెట్టి నాకు విడుదల కలగాలి, నా కుటుంబం విడుదల కలగాలి, అందరూ నా కుటుంబం అంతా ఆరాధించాలి దేవుని, నా దేవుడి మీద విశ్వసించాలి ప్రభువా అని నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆ ప్రయాసాన్ని దేవుడు చూసి విడుదల కలిగించబోతుంది. హల్లెలూయా. అంధకారానికి అంటే అపవాది కూడా శక్తి ఉంటుంది తెలుసండి, అధికారం ఉంటుంది. ఒక మాట చెప్తూ ముగిస్తాను, చదువు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు చదువు. కొలస్సీయులు 1st chapter 13-14 చదువు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి ఏమైందంటే ఆయన మనల్ని ఎలా చేస్తున్నాడు? అంధకార సంబంధమైన అధికారముల నుండి మనల్ని విడుదల కలిసి. అంటే ఏమని? అంధకార సంబంధమైన అధికారం అంటే చీకటికి కూడా ఏముంది? అధికారం ఉంది. అంధకార సంబంధమైన అంటే అపవాది యొక్క అధికారం నుండి మనం విడుదల కలిగిస్తుంది. అంటే నువ్వు అనుకోవచ్చు, అపవాదికి అధికారం ఉందా, వాడికి బలం ఉందా, వాడి శక్తి ఉందా, వాడు నిజంగా సహాయం చేస్తాడా, వాడి మాట వింటాడా అని నువ్వు నానా రకాలుగా నువ్వు ఇబ్బంది చేయవచ్చేమో. కానీ ఆయన మాత్రం ఏమంటాడు? అంధకార సంబంధమైన అధికారముల నుండి అంటే శత్రువుని ఏ రీతిగా అయితే నేను ఇవి అంటే బాండేజెస్ లో తీసుకెళ్తుందా, నీ మీద భారం మోపుతుంది, నీ కాడి మోపుతుంది, నీ సమాధానం లేకుండా చేస్తుంది, నేను మాటి నువ్వు ఎంత చెప్తున్నావు అన్న, ఎంత ప్రార్థిస్తా అంత సమయం ఉన్నాను, నేను ప్రేర్ చేయడం మానేస్తాను అన్నాడు. మరి ఎంత తింటే అంత బలం వస్తుంది కదా. మరి ఎంత తింటుంటే మరి రోజు కూడా పుట్టదు, ఇక్కడ ఒకటే పుట్టదు. ఎక్కువ ఉంటుంది, కొన్ని మాటలు బలం అంటే ఏం చేయాలి అలా. ఎంత ఉపవాసం ఉంటే అంత సమయం ఎక్కువైతే నాకు మా ఆయన మీద ఈవిలో సాతాను వస్తుంది నాడికి ఏం చేయాలన్నట్టు ఏం చేస్తావు? వేపులా ఆయన మనలను అంధకార సంబంధమైన అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి ఏం చేస్తున్నాడు? ఆయన మనను అంధకార తల్లి మళ్ళీ వస్తాను. ఏ చీకటి ఈ రోజు ఎవరి మీద పని చేయదు. హల్లెలూయా. సో ఆ అపవాదికి దేవుడు నాశనం చేస్తున్నాడు. నేను రైట్ నీకు కలవచ్చు, ఏంటిది తగ్గించుకొని దేవుడికి ప్రార్థన చేస్తే ఆ అపవాది సంపూర్ణమైన ఎదుట నుంచి విడుదల కలిగించబడాలి. అది ఈవిలే కానీ, బాండేజెస్ కానీ, శాపమే కానీ, ఆటంకమే కానీ, ఎటువంటి అంధకార సంబంధమైన అధికారమే కానీ దేవుడు దాన్ని సంపూర్ణంగా విడుదల కలిగించడానికి సిద్ధమై ఉన్నాడు. సో నీ నోటి మాట చాలా దేవుడికి. ఇవే కదే చెప్తాడు, బాగా నాకు నేను చెప్పు అంటాడు. అంత సింపుల్. నీ నోటిని పుట్టాడు, నువ్వు దేవుడితో పలికితే చాలు. ఇంకా చదవమ్మా, ముగించాలి. తాను ప్రేమించిన
తన కుమారుని యొక్క నివాసులుగాను చేసెను. తను ప్రేమించిన తన కుమారుని యొక్క ఎలా చేసిన రాజ్య నివాసులుగా చేశాడు. అంటే అంధకారమైన సంబంధం నుంచి దేవుడు విడుదల కలిగించి మనల్ని ఎలా చేస్తున్నాడు? తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా. అంటే నువ్వు దేవుడి రాజ్యంలో ఒక రాజుగా ఉంటున్నావు, కానీ భూమి మీదనేమో భారము, దుఃఖము, బలహీనత, ఈ కాడి, ఈ ఆటంకము, ఈ శత్రువు, వీటి నుండి కూడా వెళ్తున్నావు. సో అందుకే సెల్ఫ్ డెలివరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ సెల్ఫ్ ప్రేయర్, సెల్ఫ్ డెలివరెన్స్. ఫాస్టింగ్ ప్రేయర్ అనేది 8 కొంచెం మట్టుకు ఉపయోగపడుతుంది, కానీ డెలివరెన్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్ వాట్ యు హావ్ ఎ ప్రామిస్. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడైతే మనకు విడుదల కలుగుతుందో అప్పుడు ఆ వాగ్దానం సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే మనం ప్రేయర్ చేస్తాం, చేయమని కాదు. అంటే ఈ విడుదల కలగాలంటే మొదటిగా దేవుడిని మనం వెతకాలి, దేవుడి దగ్గర తగ్గింపు ఉండాలి. ప్రభువా, నీవు తప్ప నాకు ఎవరు విడుదల కలిగించేది లేదయ్యా, నీవే నా కాడిని వెలుగొట్టు వాడవు ప్రభువా, నీవే నేను మోస్తున్న భారం తీసివేసి దేవుడమని అంటే స్వరం ఎత్తి. చాలా మంది ఏం చేస్తుంటే సెలవు చేపెట్టుకొని ఇది పనికిరాదు, ఈ రోజు పోయినాయి ఇంత ముంచుకొని కాబట్టి ఆయన ఆత్మ నిన్ను వృద్ధిపరుస్తుంది, నిన్ను ఎదిగిస్తాడు. అలానే నేను ఏం చేయమంటాడంటే మౌనం కూడా పలికాలంటాడు. సో దేవుడి దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేసి ఆయన వెతికినప్పుడు ఖచ్చితంగా విడుదల కలిగిస్తాడు దేవుడు. హల్లెలూయా. సో ఈ రోజు నీకు ఏ కాడైందా, ఏ బలహీనత ఉన్నదా, అది సంపూర్ణంగా విడుదల కలిగించడానికి దేవుడు. నీకు నొప్పులు ఉన్నాయా, బలం అవుతున్నదా, లేదా నీరసం అవుతుందా, శరీరం సపోర్ట్ చేయట్లేదా, లేదంటే నువ్వు స్ట్రెస్ అయిపోయి నువ్వే నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావా అంటే ఓట్ ఎవర్ బాండేజెస్. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ఈ లైఫ్ నాకు అవసరం లేదని చెప్పి మనమే ఖర్చు చేసుకుంటాం, వాళ్ళు తరలించరు. అలాంటిది ఏం చేయకండి. ఎందుకంటే దేవుడు ప్రేమించి పాపం మేము అమ్మడానికి ఇస్తే నువ్వేమో చూస్తుంటా నీదేం చాలా డేంజరస్. సెల్ఫ్ కండమ్నేషన్ ఇస్ వెరీ డేంజరస్. ఫర్గివ్నెస్ అన్నది వేయచ్చు, కానీ సెల్ఫ్ కండమ్నేషన్ దేవుడికి అసలు ఇష్టం ఉంటుంది. నువ్వు ఆయన స్వరూపం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, సెల్ఫ్ కండమ్నేషన్ ఎసలు చేయొద్దు. సో దేవుడు అలా నడిపిస్తారు. హల్లెలూయా. సో ఖచ్చితంగా ఈ రోజు శత్రు బలమందరి మీద మనకు అధికారం ఇచ్చి దేవుడు సంపూర్ణంగా విడుదల కలిగించబోతున్నాడు. హల్లెలూయా. నేర్చుకోబోతున్నాం, ప్రారంభించుకుందాం, ప్రార్థన చేద్దాం, అడుగుదాం కొన్నిసార్లు దేవుడికి. ప్రభువా, నన్ను బాధించే శత్రువు విడుదల కలగాలయ్యా, నన్ను ఇబ్బంది పెట్టే దురాత్మ కాలిపోవాలయ్యా, నన్ను బంధించే శత్రువు కూలిపోవాలయ్యా అని ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మై లార్డ్. మహిమగల దేవుడమై ఉన్నావు తండ్రి, అద్భుతాలు అడుగుతాం. దేవుడిని అడుగుతాం, ప్రభువా విడుదల కలిగించయ్యా, బంధకాలను తెచ్చివేయి ప్రభా, ఆటంకాన్ని తీసివేయి ప్రభా, సమస్య నుంచి విడుదల కలిగించయ్యా. నా బలం మీరై ఉన్నారు ప్రభా, నా శక్తి మీరై ఉన్నారు తండ్రి, నా అద్భుతాలు మీరై ఉన్నారయ్యా. నాయనా మీకు స్తోత్రములు తండ్రి, మీకు వేలాది స్తోత్రములు తండ్రి, మీకు వేలాది వందనాలయ్యా. పరిశుద్ధ మీకు వేలాది స్తోత్రములు ప్రభా, పరిశుద్ధాత్మ మీకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నానయ్యా. మహిమగల యాదా హతలిమ సికత లమ 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 సల ఏ తలిమ లమ హతలిమ లమ లమ సల హతలిమ లమ సో యేసయ్యా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభా. ఏ బలహీనత, ఏ అనారోగ్యం